చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. ఎప్పుడైతే మరి నీలో మన జీవితంలోకి విశ్వాసం వచ్చి మనము దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఇక్కడ శ్రేష్ఠులు. గాడ్ ఈస్ కాలింగ్ అస్ ఎక్సలెంట్. ఏంటి ఎక్సలెంట్? ఇన్ హూమ్ ఈజ్ ఆల్ మై డిలైట్. మరి దేవుడు వారి యందు ఆనందపడతాడంట. గాడ్ లైక్స్ ఇట్. మరి మనము తెలుగు బైబిల్లో చూస్తే దావీదే ఆనందపడుతున్నట్టు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డిపాజిటింగ్ దట్ ఎక్సలెన్సీ అండ్ హీ లైక్స్ ద సైన్స్. అంటే దేవుడు అంటున్నాడు, ఈ విశ్వాసులు నేను ఎందుకు కాపాడుతానంటే మార్నింగ్ ఆల్ సైన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. యేసుక్రీస్తు విశ్వాసులకు ఈ వాక్యం ఇచ్చేస్తున్న ప్రతి ప్రేక్షకులకు వందనాలు తెలుసుకుంటాను. వెల్కమ్ యూ ఫర్ దిస్ సర్వీస్. మనము విశ్వాసాన్ని ఒకవేళ వెంబడిస్తే, విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ విశ్వాసములో మనము నిలకడగా ఉండాలని ఒకవేళ ఎవరైనా నిర్ణయించుకొని ముందుకెళ్ళిపోతుంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అందుకే మనల్ని విశ్వాసులు అంటారు. మరి అంతియోకులో మొదటగా విశ్వాసుల్ని క్రైస్తవులు అని వాళ్ళు పిలవడం మొదలుపెట్టారంట. వీ హ్యావ్ టేకెన్ హిజ్ నేమ్. సో ఆయన క్రైస్ట్ కదా, క్రీస్తు అభిషక్తుడు. సో వీ టేక్ హిజ్ నేమ్. అందుకే క్రిస్టియన్స్ అని మనము ఆయన యొక్క నామాన్ని మనము ధరించుకున్నాం. సో ఇఫ్ వీ పార్టేక్ అంటే ఆయన్ని నమ్ముకోవడము అది చాలా పెద్ద ఆశీర్వాదం. ఆయన్ని కలిగి ఉండడం గొప్ప ధన్యత. సో అనేకులు మరి ఇతరుల యొక్క బాధలను, కష్టాలను, మరి వారి యొక్క అకాల మరణాలను, మరి వారికి జరగకూడని జరగడము, మరి ఇతరులకి జరిగే వారికి కూడా జరగడం వల్ల అనేకులు చూసి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అంటే మరి మీకేం చేశాడు, వ్యాధి ఎందుకు వచ్చింది, ఇలాగెందుకు అయింది, ఇలా. మరి మనం కూడా లోపల అనేక రీతిగా బాధపడుతూ ఉంటాం. కానీ వారికి తెలీదు, ఒకవేళ ఈ భూమి మీద ఫెయిల్ అయినా, కొన్ని ఆటల్లో పని చేయకపోయినా, మరి లాజరస్ లాగా తప్పకుండా మరి అబ్రహాము రూపణ అనుకుంటాడు. మరి ఆ విశ్వాసములో నిలకడగా లేని ఆ ధనికుడు మాత్రము మరి దేవుని వద్దకు వెళ్ళడం మనం చూడం. సో ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మరి ఈ భూమి మీద ఒక్కొక్కసారి అది నీకు ప్రత్యక్షత చూపించకపోతే, కానీ దేవుని చిత్తం ఏంటంటే నీ విశ్వాసం ఇక్కడ ప్రత్యక్షపరచబడాలా. అనేకులు ఆ విశ్వాసం యొక్క వెలుగును, ప్రత్యక్షతను, ఆ అద్భుతాలను, ఆ యొక్క నీతిని, పరిశుద్ధతను ఆస్వాదించి వారు దేవుని వద్దకు రావాలనేటువంటిది దేవుని చిత్తం. ఒకవేళ నీవు అలాగా స్వస్థత పొందుకోకపోయినా, ఆశీర్వదించకపోయినా, ఆ విశ్వాసాన్ని కనుక పట్టుకుంటే తప్పకుండా దాని బహుమానం ఇక్కడ లేకపోయినా పరలోకంలో అయినా మరి గొప్పగా ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఈ భూమి మీద ఈ యాత్రలో కూడా గొప్పగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తం. ఓకే, ఇది మనం 2000 సంవత్సరాలు మిస్ అయ్యాం. ఓకే, సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ గాడ్ ప్రిజర్వ్స్ ఫెయిత్ టు బ్రింగ్ అవుట్ ద ఎక్సలెన్సీ దట్ హీ డిపాజిటెడ్ ఇన్ us. మరి దేవుడు విశ్వాసులను మరి ఆయన రక్షిస్తాడు. మరి విశ్వాసులను ఆయన కాపాడతాడు. విశ్వాసులను ఎందుకు కాపాడతాడంటే ఆయన ఆ కాపాడుటలో, వారిని పోషించడంలో, వారిని ఆశీర్వదించడంలో, వారిలో మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో దేవుడిని అంగీకరించావో ఆయన నీలో మరి తన యొక్క గొప్పతనాన్ని పెడతాడంట. మరి ఆ గొప్పతనాన్ని బయటికి తీయాలనేటువంటిది ఆయన చిత్తం. అందుకే నీ విశ్వాసాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. యు సీ దాట్ నౌ. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి మనము విశ్వాసమే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. అయితే దేవుడు మరి తన యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క స్వరూపము, ఆయన యొక్క దైవశక్తి ద్వారా మరి ఈ లోకంలో ఉండేటువంటి అనేకులను వెలిగించి మనం ఆశీర్వాదాలు పొందుకుని ఇతరులకు కూడా చూపించేటువంటి రీతిగా ఆయన దాన్ని బయటికి తేవాలనేటువంటిది ఆయన యొక్క చిత్తము ఈ భూమి మీద. ఓకే, ఆన్ దిస్ ఎర్త్. కానీ చాలామంది లోకాశీర్వాదాలు, లోకం అంటే ఎక్కువ ఆయన మరి బైబిల్లో లోకము అని అన్న చోట్ల, అనేక చోట్ల మీరు పాపం అని పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్, ఇట్ ఈస్ ద సన్. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల అంటే ఆ లోకములో ఉండే పాపాన్ని ప్రేమించిన ఎడల. మరి ఈ లెక్కను చూస్తే మరి లోకం అంటే పాపం అని అనుకున్నారు అనుకోండి. ఇన్ కేస్ మీరు చాలామంది ఈ లోకాశలు లోకము అంటారు. మరి అలా అనుకుంటే దేవుడు లోకమును ప్రేమించని ఉంటుంది. అంటే దేవుడు పాపాన్ని ప్రేమించాడా? నో, గాడ్ లవ్డ్ ద పీపుల్. మరి పాపులను కూడా ఆయన ప్రేమించాడంటే పాపాలను ప్రేమించాడా? లేదు. ఆ పాపులు మారు మనసు పొంది వాళ్ళు నీతి న్యాయంతో వాళ్ళు జీవించాలని, ఆ పాపాన్ని జయించాలనేటువంటిది ఆయన కోరిక.
అందుకే మరి ప్రకటనలో ఉండే 7 సంఘాలకి మీరు జయిస్తే ఇవిస్తా, మీరు జయిస్తే 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 అని అంటాడు. ఆయన సంఘాలను ప్రేమిస్తాడు. వాళ్ళందరిలో గొప్ప గొప్ప బలహీనతలున్నా దాన్ని వేరుపెట్టి మరి చూపించి మీరు వీటిని జయించాలా జయించాలా అని చెప్తాడు. సో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకనే లోకం అంటే మనము ఒకటే లోకాసలు డోంట్ ఆల్వేస్ సే దాట్. ఈ లోకాసలు అన్నీ లోకానుసారంగా ఉన్నాయి. లోకానుసారం అంటే లోకంలో ఉండే పాపము. హీఈస్ రెఫరింగ్ టు ద సిన్ ఆఫ్ ద వరల్డ్, ద లస్ట్ ఆఫ్ ద వరల్డ్, ద క్రూకెడ్ నేచర్ ఆఫ్ ద వరల్డ్, బట్ నాట్ ద పీపుల్. ధనాన్ని కాదు, ధనము సంపాదించే విధానము. నువ్వు ఐశ్వర్యం రావడము దేవునికి మరి ఇష్టమే, కానీ దాన్ని సంపాదించే విధానము, దాని యొక్క ప్రణాళిక, నీవు ఇంకా గొప్పగా ఇచ్చువాడు ఇంకా ఐశ్వర్యం పొందితే దేవునికి మంచిది. ఆ డబ్బే ఆధారం కాకుండా నో గాడ్ వాంట్ బెనిఫిట్, ఆరోగ్యంగా ఉండడం, అన్ని వాటిలో ఇన్ఫ్లుయెన్స్ పొందడం. సో లోక ఆశ అన్నారా, ఓకే. మరి లోకంలో ఉండేవాడిని దేవుడు మరి లోకాన్ని ప్రేమించాడు. హీ ఈవెన్ డైడ్ బై లవింగ్ ద వరల్డ్. సో మరి లోకాన్ని ప్రేమించడం మనం కూడా లోకాన్ని ప్రేమించాలి. గాడ్ లవ్ ద వరల్డ్, వీ నీడ్ టు లవ్ ద వరల్డ్. అందుకే అంటాడు మనం ప్రేమిస్తే సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. యూ నీడ్ టు ఆల్సో లవ్ ద వరల్డ్. యూ గాట్ ఇట్ నౌ? ఓకే, నౌ లెట్స్ గో టు ద సబ్జెక్ట్. 16వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. లెట్స్ గో టు 16th Psalm ఫ్రమ్ వర్స్ 1. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. మొదటిగా మరి ట్రస్టింగ్ గాడ్, ప్రిజర్వ్ మీ యువర్ గాడ్, ఫర్ ఇన్ థీ డు ఐ పుట్ మై ట్రస్ట్. సో ట్రస్టింగ్ గాడ్ ఇక్కడ మొట్టమొదటిగా మనకి దొరికేది ఏంటి? దేవుని నమ్ముకోవడం వల్ల ప్రిజర్వింగ్ అస్. చూసారా, ఆయన విశ్వాసాన్ని నిల్వ చేస్తాడు. ఓకే, మరి నీకేదన్నా సైతానుడు ఏదైనా ప్లాన్ వేసినా, మరి నీ మీద ఏమన్నా పితరుల శాపాలున్నా, ఏమన్నా బాధలున్నా, మరి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చాలా యవ్వన ప్రాయంలో చనిపోయినా, వాళ్ళ బంధువులు యవ్వన ప్రాయంలో చనిపోయినా, ముఖ్య అనేకులకు ఆపదలు జరిగిన, సో వెన్ యూ యాక్సెప్ట్ క్రైస్ట్, సో మీ బంధువులు అనేకులకు మరి మీ బంధువుల నుంచి అందరికీ షుగర్ వచ్చిందా? మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అందరూ అప్పుల్లో చనిపోయారు, అందరూ మరి 40 దాటి ఎవరు బతకలేదా? ఆల్ దిస్ థింగ్స్. మరి వాళ్ళు ఏమన్నా పుట్టిన పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసమును హత్తుకున్నావో, ఫర్ ఇన్ థీ డు ఐ పుట్ మై ట్రస్ట్, మరి దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా మొట్టమొదటిగా అడిగేది ప్రిజర్వ్ మీ. ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడు ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా నాశనం చేస్తాడో తెలియదు. మరి వాళ్ళ ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు. ఒక మంచి ధనికుడు మరి ఒక కంపెనీ ఉంది, అన్ని ఇండస్ట్రియలిస్ట్, అతను ఒక కొత్త విమానం కొనుక్కున్నాడు. విమానం కొనుక్కొని ట్రయల్ కేసి మరి చూస్తున్నాడు అనమాట. ఆ విమానము మరి ఆ పైలట్కి ట్రైనింగ్ ఇచ్చి నేను కూడా ఎక్కాలని. మరి ఆ విమానం అక్కడ ఆయిందే కాబట్టి ఆ రన్వే దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు. రన్వే దగ్గరికి వెళ్ళి తన విమానం ఆగుతుండగా నేను అక్కడే ఎక్కుతానని, అది రన్వే మీద వస్తున్నప్పుడు ఆయన అక్కడ నుంచున్నాడు యజమాని. వెనకాల కంపెనీ ఉంది, చాలామంది మరి అందులో స్టాఫ్ ఉన్నారు, ధనికుడు. ఆ విమానం యొక్క రెక్క తగిలి చనిపోయాడు ఆయన. అది ల్యాండ్ అయిన తర్వాత దగ్గరికి వస్తున్నాయి, దగ్గరికి వచ్చి ఆగుతుండగా హీ హ్యాస్ దట్ వింగ్ స్ట్రక్ హిమ్ అండ్ హీ డైడ్ ఆన్ ద స్పాట్. అందుకే మరి ప్రసంగిలో సొలొమోను భక్తుడు అంటాడు, నీవెంత ఉన్నా ఆ పూటకి నీకు చక్కగా తిని నిద్రపోవడం అనేటువంటిది దేవుని ఇష్టం అంట. మరి ఎవరికైనా ఐశ్వర్యం ఇస్తే ఆయన అనుభవించే సామర్థ్యం కూడా ఇస్తాడంట. హీ విల్ గివ్ యూ ద పవర్ టు ఎంజాయ్ ఇట్ అండ్ టు రిలాక్స్ అండ్ రిజాయిస్ ఇన్ ఇట్. ఇది కూడా ఒక ఆశీర్వాదం. నాట్ జస్ట్ మనీ. ఐశ్వర్యమే ఆశీర్వాదం కాదు, నువ్వు వేసుకున్న బట్టలే, నీకున్న సంపద ఐశ్వర్యం కాదు. ఒక్కొక్కసారి అంటే నీ కష్టార్జితంతో నీవు తిని నీ భార్య పిల్లలతో హాయిగా సుఖించడం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం అంట. దట్స్ ద ఎండ్ పాయింట్. So don't always run for things. Devudu, let him add to you the stuff. So the first thing is preserving. We don't know that man died like that. Preserving. అంటే ప్రిజర్వ్ అంటే చూడండి, మనము పచ్చడిని నిల్వ చేస్తాం. పచ్చడిలో ఉప్పు అవి ఇవి అన్నీ వేసి మరి దాన్ని నిల్వ చేస్తాం. చూస్తే ఇప్పుడు ఎలాగా చాలామంది పచ్చళ్ళు పెట్టారు. మరి ఆ పచ్చళ్ళని వచ్చి సంవత్సరం వరకు నిలకడగా ఉంటాయి. ప్రిజర్వింగ్. మరి కూర పొద్దున చేస్తే సాయంకాలం పాడైపోతుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే మహా 1-2 days ఉంటుందేమో. బట్ విశ్వాసం అనేది మనల్ని నిలకడగా ఉంచుతుందంట, మనల్ని కాపాడుతుందంట. ఫెయిత్ ఈజ్ అ పవర్ఫుల్ స్టాఫ్. మరి ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, అందుకే దేవుడు నమ్ముకో ఈరోజు. అంటే దేవుడు నమ్ముకొని చచ్చిపోతే పరలోకానికి వెళ్తావా? నో, ద ఫెయిత్ విల్ ప్రిజర్వ్ యూ. యు గెటింగ్ మీ నౌ? మీకు అర్థమవుతుందా? సో ఫెయిత్ ఈజ్ ప్రిజర్వింగ్. సో నీలో ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్నావా, మరి విశ్వాసము నిన్ను కాపాడుతుంది. దిస్ ఫెయిత్ విల్ ప్రిజర్వ్ యూ. 3వ వచనం చదువుదాం. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. మరి దేవుడు ఈ భూమి మీద ఏం చేయడు, పరలోకం తీసుకెళ్ళిపోతాడు కాదు. చూడండి, నేను ఇలా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. బట్ టు ద సెయింట్స్ దట్ ఆర్ ఇన్ ద ఎర్త్ అండ్ టు ద ఎక్సలెంట్
యు సీ దాట్ నౌ. ఇక్కడ విశ్వాసుల్ని కేవలం భక్తులు అనట్లేదు. హీఈస్ కాలింగ్ దామ్ ఎక్సలెంట్ అంటున్నాడు. తెలుగులో శ్రేష్ఠులు అని ఉంది, ఇక్కడ ఎక్సలెంట్. వై ఈజ్ ద స్క్రిప్చర్ కాలింగ్ దమ్ ఎక్సలెంట్? మరి ఈరోజు వీఆర్ గోయింగ్ టు ద హెడ్డింగ్, ప్రిజర్వింగ్ ద ఫెయిత్ టు బ్రింగ్ అవుట్ ద ఎక్సలెన్సీ డిపాజిటెడ్ ఇన్ అస్. చూడండి, మామూలుగా మనం ఆ ఊరగాయ తినలేం, ఆ ఉప్పు వేరుగా తినలేం, ఆ కారం వేరుగా తినలేం, అందులో వేసి ఆ పొడులు వేరుగా తినలేం. కానీ అన్నీ కలిపితే మరి నిలవైతే ఆ పచ్చడి రుచి వేరు. ఓకే, సో వెన్ గాడ్, ఎప్పుడైతే మరి నీలో మన జీవితంలోకి విశ్వాసం వచ్చి మనము దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఇక్కడ శ్రేష్ఠులు. గాడ్ ఈస్ కాలింగ్ అస్ ఎక్సలెంట్. నౌ ఐ వాంట్ టు డీల్ విత్ ద ఎక్సలెన్సీ. ఏంటి ఎక్సలెంట్? ఇన్ హూమ్ ఈజ్ ఆల్ మై డిలైట్. మరి దేవుడు వారి యందు ఆనందపడతాడంట. గాడ్ లైక్స్ ఇట్. మరి మనము తెలుగు బైబిల్లో చూస్తే దావీదే ఆనందపడుతున్నట్టు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డిపాజిటింగ్ దట్ ఎక్సలెన్సీ అండ్ హీ లైక్స్ ద సైన్స్. అంటే దేవుడు అంటున్నాడు, ఈ విశ్వాసులు నేను ఎందుకు కాపాడుతానంటే వారిలో నేను నా శ్రేష్టత్వాన్ని పెట్టాను, నా శ్రేష్టమైనటువంటి నా మహిమను, నా శ్రేష్టమైనటువంటి నా గుణమును, నా గుణాతిశయాలను, నా వరాలను, నా ఫలాలను, నా మహిమను, నా జ్ఞానాన్ని, ఇవన్నీ కూడా నేను విశ్వాసుల్లో పెట్టాను. దే ఆర్ ఎక్సలెంట్. సో ఎవ్రీ బిలీవర్ యూ షుడ్ సే ఐఎమ్ ఎక్సలెంట్. యు సీ దట్. చాలామంది విశ్వాసులు కూడా మేము పాపులమండి, మేము అలాగా, కరెక్టే, ఒకప్పుడు మనం పాపులమే. కానీ ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నామో హీ డిపాజిటెడ్ ఇన్ ఎక్సలెంట్. గాడ్ ఈస్ కాలింగ్ అస్ ఎక్సలెంట్. అలాగే ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో దట్స్ అన్ ఎక్సలెన్సీ. వెన్ వి ఇన్వైటెడ్ ఎక్సలెంట్ గాడ్ ఇంటూ అవర్ లైఫ్, మరి గొప్ప దేవుడిని, శ్రేష్టమైన దేవుడిని మనలోకి ఆహ్వానించినందుకు మనము కూడా మరి శ్రేష్ఠులం అంటున్నాడు. అదే అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆల్రైట్, జీవమార్గమును నీవు నాకు తెలియజేసు. సో ఈ భూమి మీద జీవమార్గం అనేది మరి ఈ భూమి మీద, ఎందుకంటే ఈ భూమి మీద ఏ మార్గము ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఈ భూమి మీద రోడ్డు మీద మరణం ఉంది, మరి కార్లలో మరణం ఉంది, ఇప్పుడైతే ఏకంగా వేరే వేరే చాలా భయాలు ఉన్నాయి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. సో ఎలాగ జీవమార్గంలో వెళ్ళాలా అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో జీవం ఉంటుందంట. సో గాడ్ విల్ టీచ్ యూ ద పాత్స్ ఆఫ్ లైఫ్. Thou will show me the path of life. జీవ మార్గములు తెలియజేస్తామంట. మరి విశ్వాసమును ఎలా కాపాడతాడంటే విశ్వాసంలో ఆయన ఎలా కాపాడతాడు? ఎందుకంటే వారిలో శ్రేష్టత్వం ఉంది కాబట్టి ఈ శ్రేష్టత్వాన్ని బయటికి తీసుకొచ్చి, ఓహో విశ్వాసులని ఇలా చేస్తాడా ఈ దేవుడు నమ్ముకుంటే అని ఆ శ్రేష్టత్వాన్ని చూపించి ఆయన అనేకులను ఆకట్టుకుంటాడంట. మరి నేను మొన్న బుధవారం బోధించాను ఎలాగా ఆయన నిద్రపోడు అని. హీ విల్ నాట్ స్లీప్ అంటిల్ జెరూసలేం విల్ రైజ్ అప్. ఆదివారం రాత్రి కూడా బోధించాను నేను. ఆయన యెరూషలేము ఒక ఉన్నతమైన వెలుగుగా భూలోకములో అత్యున్నతమైన స్థానములోకి మరి హెచ్చింపబడాలని ఆయన నిద్రపోడంట, కొనుక్కుడు నిద్రపోడు. ఎందుకంటే హీ వాంట్ ద చర్చ్ టు బి లిఫ్టెడ్ అప్ వెరీ హై ఇన్ హోలీనెస్, ఇన్ రైచియస్నెస్, ఇన్ బ్యూటీ, ఇన్ పవర్, ఇన్ అథారిటీ, ఇన్ ఎవ్రీ ఏరియా. మరి అన్ని రంగాల్లో సంఘాన్ని నూతన స్థాయికి హెచ్చించాలని వరకు ఆయన నిద్రపోడంట. ఆయన ఎప్పుడు దాకా ఆయన విశ్రాంతిగా ఉండడంట చెప్తున్నాను. సో ఈ భూమి మీద ఎంత ప్రణాళిక ఉందో దేవుడికి చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిలో పూర్ణ సంతోషము కలదు. మనము పరలోకానికి వెళ్ళి చాలామంది ఇక్కడ చనిపోతారు, చనిపోతే నాకు సంతోషం వస్తుంది అనుకోని, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే సంతోషం వస్తుంది, తీసుకెళ్ళిపో ప్రభువా. నో, యూ కెన్ ఆస్క్ గాడ్ హిస్ ప్రెసెన్స్. నీవు దేవా నీ సన్నిధి నాకు కావాలా అని ఇప్పుడు అడగొచ్చు. ఆ కష్టములో, వేదలో, బాధలో, రకరకాల ఏదో అనుభవాల్లో గుండా నీవు వెళ్తున్నప్పుడు నీ సన్నిధి నాకు కావాలన్నప్పుడు ఆ సన్నిధిలో సంతోషం వస్తుంది. అంటే ఈ భూమి మీద ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న ఆయన సన్నిధి నీకు ఉన్నట్లయితే నీవు సంతోషంతో జీవిస్తావు. ఇన్ హిస్ ప్రెసెన్స్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మెయిన్ అల్టిమేట్ జాయ్. అంతకంటే ఇంకేం అవసరం లేదు మనిషికి. ఎంత డబ్బు దాన్ని సంతోషాన్ని తేలేదు, ఇంకా ఏ అందం పట్టుకురాలేదు. నథింగ్. నో రిచెస్, నో గ్లోరీ, నో హానర్, నో పవర్, బట్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి అంట ఫుల్నెస్ ఆఫ్ జాయ్. అంటే ఈ భూమి మీదే ఆయన సంపూర్ణ సంతోషం ఇవ్వగలడంట. సో ఈ యొక్క మరణ కాలంలో, వేదన కాలంలో, ఇబ్బందుల కాలంలో మనము వీ క్యాన్ ప్రే ఫర్ హిస్ ప్రెసెన్స్. మరి విశ్వాసులకు ఈ శ్రేష్టత్వం ఉన్నాడు. దే హ్యాడ్ దిస్ ఎక్సలెన్సీ. దే కెన్ ఇన్వైట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ ఇన్ జాయ్. హల్లెలూయా.
మరి ఈ భయంకర కాలంలో కూడా మనము దేవుని సన్నిధిని మన మీదకి మన కుటుంబంలో మన జీవితాల్లోకి తెచ్చుకొని పూర్ణ సంతోషంతో ఉండగలమండి. ఇక్కడ చూస్తే సంపూర్ణ సంతోషం అంటే పరలోకంలో ఉన్నట్లే ఈ భూమి మీద ఉండగలమంట. యు సీ దట్ నా. సో యూ క్యాన్ లివ్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్, హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఫెయిత్, చూసారా విశ్వాసం ఎంత గొప్పదో. సో ఫెయిత్ విల్ నాట్ నెవర్ లెట్ యూ ల్యాక్ ఇన్ ఎనీ ఏరియా. ఎందులోని కూడా నీకు లోటు ఉండేటట్టు చేయదంట విశ్వాసం ఈ భూమి మీద. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారి వీటన్నిటిని అనుభవించుదురుగాక. యూ విల్ ట్యాప్ ఇన్ టు దిస్ ప్రిజర్వింగ్ పవర్ అండ్ ద ఎక్సలెన్సీ అండ్ ద పాత్ ఆఫ్ లైఫ్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మరి ఈరోజు ఈ వాక్యం వెంటనే వారు ఆయన యొక్క కాపుదలను అనుభవిస్తారు, ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని అనుభవిస్తారు, జీవమార్గం అనుభవిస్తారు. మరి ఆయన సన్నిధిని ఆహ్వానించి సంపూర్ణమైనటువంటి సంతోషంలో ఉంటారు. దే విల్ బీ ఇన్ జాయ్. మరి ఆయన కుడి చేతి కింద దే ఆర్ ప్లెజర్స్ ఎవర్ మోర్. మరి ఇక్కడ ఈ భూమి మీద మనకి సుఖం ఉండదు అనుకోవడానికి లేదు. ఎస్, సుఖం ఉంటుంది. గాడ్ కెన్ గివ్ యూ ప్లెజర్స్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. నాట్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్, హీ విల్ ఆల్సో గివ్ యూ ప్లెజర్స్. మనిషి కుమారుడికి మరి తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఓకే, కొన్ని చోట్ల మరి ధనము మోసకరము, దానివల్ల అనేకులు హింసపడతారు. మరి ధనమోసం, మరి ధనము మీద ప్రేమ అన్నిటికీ నష్టం. మరి నీవు కష్టాలు ఉన్నప్పుడే బ్లెస్ అవుతావు, నువ్వు దరిద్రంలో. అవన్నీ ఉన్నాయి బైబిల్లో. కానీ దాని రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ధనముండి ఆ ధనం మీద ఆశ పెట్టుకునేవాడి కంటే మరి దరిద్రుడే మేలు అని ఉంటుంది. విశ్వాసం కలిగిన కొంచెం కలిగినటువంటి విశ్వాసియే మేలు అంటుంది. దట్ మరి లాజరస్లాగా వెళ్ళాలంటే దేవుని చిత్తం కాదు, కానీ ధనవంతుడి మీద లాజరస్ మేలు అని చెప్తుంది. యు సీ దట్ నా. ఒక్కొక్కసారి మనం లోతుగా వెళ్ళాలి. వీ నీడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us. మనందరిలో ఒక ఎక్సలెంట్ స్పిరిట్ ఉంది. ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. Today we can call it the Holy Spirit also as an excellent spirit. Let me study about that spirit today. The Bible calls it a candle. 18వ కీర్తన 28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. Okay, there is a candle in us. There is a candle in us. Candle day, candle night, candle. We are all called candle people. Okay, if you go, yeah. ఎందుకంటే that's one way is good. ఎందుకంటే క్యాండిల్ గివ్స్ us light. You will light. ఓకే, చీకటిని తీసివేయడానికి ఉపయోగిస్తాము క్యాండిల్ని. Alright, let us see. Thou will light my candle. అంటే మనలో ఒక దీపం ఉంది, కానీ ఆ దీపం ఆరిపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే మరి ఆ దీపాన్ని, ఆ క్యాండిల్ని దేవుడు వెలిగిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా. సో అందరికీ అది వేదన, బాధ అయితే నీకు అది వేరే అవకాశం. ఫర్ ఎవ్రీబడి దర్ ఇస్ ఎ ప్రాబ్లం. నమ్మువానికి సమస్తము సాధ్యం, నమ్మనోడికి సమస్తము అబద్ధం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిలీవర్స్, నాట్ ఫర్ అన్బిలీవర్స్. బైబుల్ అండ్ ద మిరకల్స్ ఈజ్ ఓన్లీ ఫర్ బిలీవర్స్. ఇది నమ్మువారికి. ఈ మాట మాత్రం సెలవేమో. యేసుప్రభు వారు మరి మట్టి ఇచ్చినా, మట్టి రాసినా అందులో ఉంటుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ హీ గివ్స్ మడ్, ఇట్ విల్ డూ సంథింగ్. అందుకనే ప్రార్థన ద్వారా మనము అంగడివాని సరుకులో ఏ దొరికినా తినొచ్చు అంట, కానీ ఇతరుల మనసాక్షి గురించి మనం తినకూడదు. కెన్ ఈట్, బట్ వీ షుడ్ బి కేర్ఫుల్. మరి మనకుండేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, స్వతంత్రాన్ని ఇతరులు క్రీస్తులో బలపడడానికి ఉపయోగించాలి, కానీ ఇతరుల మనసాక్షిని బలపీనహరించి పాడు చేయడానికి ఉపయోగించుకోకూడదు. ఇదాట్నా. అందుకే పౌలు అంటాడు, నేను బలహీనుడుగా ఉన్నా, బలవంతులతో మరి బలవంతులుగా ఉన్నా, జ్ఞానులతో జ్ఞానునిగా ప్రకటించా. ఐ బీన్ లైక్ దాట్ టు సేవ్ పీపుల్. ఎలాగైనా స్వత ప్రకటించాలని. నేనే గొప్ప, నువ్వు రాంగ్, నీకంటే నేనే గొప్ప, నాకు ఎక్కువ జనాలు ఉన్నారు, ఎక్కువ వరాలు ఉన్నారు. నో, దిస్ డజంట్ వర్క్అవుట్ ఇన్ ద కింగ్డమ్. కింగ్డమ్ వర్క్స్ బై మీకు చూపించిన విశ్వాసం ప్రేమతో పెరుగుతుందని. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను కొన్ని వందల వేల మందిని చూశాను. ఆ పండ్లో ఏమీ లేదు, ఆయిల్లో ఏమీ లేదు. విశ్వాసం, ఇట్స్ ఇన్ ఫెయిత్. దిస్ ఈజ్ ఇన్ ఫెయిత్. ఓకే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ దోస్ హూ బిలీవ్. లుక్ ఎట్ దిస్ గాడ్. ఎందుకంటే పరలోక రాజ్యానికి కనెక్షన్ ఉంటే ఈ భూమి మీద దాంతో నీకు సంబంధం లేదు. దేవునికి అసాధ్యమైనది లేదు. చాలామంది 20 ఏళ్ళు 15 ఏళ్ళు డౌన్ సిండ్రోమ్ వాళ్ళు కూడా, మా అబ్బాయి ఇప్పుడు లేచి నడుస్తున్నాడు, జ్ఞానం వస్తుంది, మా అబ్బాయి మానసిక వికలాంగుడు, ఇప్పుడు మాకు తేడా కనపడుతుంది అని అనేకులు సాక్ష్యాలు చెప్తున్నారు. నా దీపమును వెలిగించువాడు నీవే. ఏంటి అంటే ఆ దీపము, నా చీకటిని నాకు వెలుగ్గా చేయవాడు. నీ పరిస్థితిని మార్చగల దేవుడు.
A candle. What is a candle? Let us study more about this candle. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించు. అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాండిల్? ఒక విశ్వాసికి కొవ్వొత్తు ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ క్యాండిల్ అనేది అందరికీ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ క్యాండిల్. దట్స్ ఎ స్పిరిట్. ఆత్మ శరీరము కలిస్తే ప్రాణం. మరి యేసు ప్రభు వారు మరి శిలువ మీద ఉన్నప్పుడు, ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు ఆత్మ శరీరము కలిసి ఉంది. తర్వాత ఆయన అయా నా ప్రాణం నీకు అప్పగించుకున్నాను అన్నప్పుడు శరీరం అక్కడే ఉంది, కానీ ఆత్మ విడిచిపోయి, మనం చూస్తే ఆత్మ చెరసాలలో మరి బంధింపబడినటువంటి వారికి బోధిస్తుందంట. ఆయన అక్కడికి వెళ్ళి బోధించాడంట. He went to the prison, spirits in prison, and he taught them. నోవా కాలము నుండి మరి బంధింపడినటువంటి చెరసాల నుండి ఆత్మకు వెళ్ళి ఆయన బోధించాడంట. ఆత్మరూపంగా వెళ్ళాడంట. శరీరమేమో సిలువ. మరి మనం దాన్ని ఏమంటాం? మరణం అంటాం. ఈ ఆత్మ మరి శరీరాన్ని విడిపోవడాన్ని మరణం అంటాం. ఆ రెండు మరి కలిస్తే దాన్ని జీవం అంటాం. సో గాడ్ ఈజ్ ఎ గాడ్. మరి చాలామంది సౌల్ అంటారు. సౌల్ అంటే దే కాల్ ఇట్ యాజ్ ఎ మైండ్. యెహోవా ఆత్మ, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సో చాలామందికి ఉంది ఆ దీపం. దెర్ ఈస్ అ స్పిరిట్. కానీ దాన్ని వెలిగించాలంటే మరి యేసు ప్రభు వారు మాత్రమే దాన్ని అందుకే అంటాడు, నేను లోకమునకు వెలుగు. అంటే ఈ లోకములో ఉండే ప్రతి మనిషిని వెలిగించాలంటే నేనే. ఐ యామ్ ద లైట్. సో హీ విల్ లైట్ ద మ్యాన్ ఎ క్యాండిల్. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆ క్యాండిల్తో వెతుకుతావు అనమాట. ఏంటి దేవుని చిత్తం నా పట్ల? ఈ దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ భూమి మీద ఏంటి దేవుని చిత్తం? అనారోగ్యం, ఆరోగ్యం, మంచి, చెడు, నీతి, పరిశుద్ధత, ఏం చేయాలా? వివాహం ఎలా జీవించాలా? పిల్లలు ఎలా పెంచాలి? ఎవ్రీథింగ్ దిస్ క్యాండిల్ విల్ టీచ్ యూ. హల్లెలూయా. సో వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నావో మన ఈ కొవ్వు తెలుగుతుందంట. చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ ద క్యాండిల్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించు. ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. సర్చింగ్ ఇదే ఎతుకుతుందంట. ఇట్ విల్ సర్చ్ అండ్ సర్చ్ అండ్ సర్చ్. ద స్పిరిట్ విల్ సర్చ్. మరి ఎప్పుడైతే మరి మనం యేసు ప్రభువుని నమ్ముతామో దేవుని యొక్క ఆత్మ వచ్చి మన ఆత్మను వెలిగిస్తుందంట. అప్పుడు మన ఆత్మ ఈ పరిశుద్ధాత్మ సహాయంతోటి మనం అన్నీ ఎతుకుతామండి. ఇట్ విల్ సర్చ్ ఆల్ ద డీప్ థింగ్స్. యు గో టు కొరింథియన్స్, 1 కొరింథీయులు 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా You see పరిశోధించుచున్నాడు. that now? What happens is, how will excellency happen? I'm teaching about excellency. శ్రేష్టత ఎలాగొస్తుంది? అందుకనే ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత వాక్యం వినాలా. యూ నీడ్ టు గో డీపర్ అండ్ లెర్న్ ద వర్డ్. వాక్యాన్ని నేర్చుకుంటే ఏది శ్రేష్టమైనది బయటికి ఎలాగొస్తుందో నీకు తెలుస్తుంది. యూ విల్ బ్రింగ్ గ్రేట్ థింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. అన్నీ నీలో ఉన్నాయి. అందుకే దేవుని రాజ్యం ఎక్కడి నుంచో రాదు, మనం బయట నుంచి రాదు. ఆస్తి మా తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు, నీలోంచి వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. ఫైనాన్సెస్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్, హీలింగ్, డెలివరెన్స్. దేవుని రాజ్యం మనలో ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఈ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా, అంటే దేవుని పరిశుద్ధాత్మ వచ్చి మరి క్యాండిల్ లాంటి మన ఆత్మను వెలిగించి, ఆ వెలుగుతో మనం అనేకమైనటువంటి విషయాలు మనము గ్రంథములో ఎతికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానుసారంగా మనం ఆశీర్వదించబడడానికి, ఆ ఆశీర్వాదములు ఉండేటువంటి ఆ శ్రేష్టతను అనేకులకు చూపించాలనేటువంటి దేవుని చిత్తం. యు గెటింగ్ మీ నౌ? ఓకే, ఇప్పుడు ఈ శ్రేష్టత ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు నౌ అటాక్ మోర్ ఆన్ దిస్ ఎక్సలెన్సీ. అందుకే ప్రతిరోజు మనము వాక్యాన్ని ఎతకాలంట. సర్చింగ్ ద స్క్రిప్చర్స్. యూ హ్యావ్ టు లెర్న్ స్క్రిప్చర్స్, లిజన్ టు ద స్క్రిప్చర్స్. వెతుకుతూ ఉంటే ఈ ఆత్మ, ఓకే, ఆత్మకు ఆహారం దొరుకుతుందంట. అప్పుడు శ్రేష్టమైన వాటిని మనము బయటకు తీసే అవకాశం ఉంది. లెట్స్ స్టడీ 2 కొరింథీయులు 4:6-7. మరి ఇది తెలుగు బైబిల్లో 5 నుంచి ఉంది. లెట్స్ రీడ్ దాట్. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. Alright. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ఉంచి. చూడండి, ఏదైనా ఈ చీకటిని వెలుగ్గా చేయాలంటే ఈ జ్ఞానం ఎవరిలో పెట్టాడంట? యేసయ్యలో పెట్టాడంట. సో యేసయ్యను అంగీకరిస్తేనే మన క్యాండిల్, మన దీపం వెలుగుతుంది. అప్పుడు మనం అనేకమైనవి నేర్చుకుంటాం. చాలామందికి యేసు నమ్ముకుంటారు, కానీ వాళ్ళ దీపం వెలిగే ఉంటుంది, కానీ వాళ్ళు వెతకరు. You need to listen and ask God. Search it. God will reveal to you. అడుగు ప్రతివానికి బయలుపరచువాడు. లెట్స్ రీడ్, చదువుదాం.
గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, చీకటిని చూసి వెలుగు కలుగును గాక అనేటువంటి సామర్థ్యాన్ని ఏమంటున్నాడు? ఇది యేసుప్రభు ద్వారా మనకు వచ్చిందంట. ఈ మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం ఉందంట. చూడండి, బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ద ఎర్తన్ వెజల్స్ దట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ మే బి ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ us. సో గాడ్ ఈస్ గివింగ్ us an excellency. So he want to preserve the excellency and bring it out. Somebody got my point now. ఈ వాక్యాలు ఎలా చూసారా? హౌ ద కనెక్షన్ ఇస్ దట్ ద హోలీ స్పిరిట్. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్, ఇది చీకటిని చూసి వెలుగు కలుగును గాక అనేటువంటి ఎక్సలెన్సీ, అనేటువంటి శ్రేష్టత, ఇది దేవుని యొక్క శ్రేష్టత, దేవుని యొక్క శక్తి. ఈ సామర్థ్యాన్ని మంటి ఘటములైన మనుషుల్లో పెట్టాడంట. అందుకనే విశ్వాసుల్లో ఈ సామర్థ్యాన్ని బయటికి తీయాలనేటువంటి దానికోసము ఆయన విశ్వాసాన్ని కాపాడతాడంట. సో యువర్ ఫెయిత్ హ్యాస్ ఎ పర్పస్ టు బ్రింగ్ అవుట్ ద ఎక్సలెన్సీ. గాడ్ విల్ ప్రిజర్వ్. ఈ విశ్వాసాన్ని అంగీకరిస్తే ఆ విశ్వాసులను ఆయన కాపాడతాడంటే. ఎందుకు విశ్వాసాన్ని కాపాడతాడంటే నీలో దాచబడినటువంటి ఆ యొక్క శ్రేష్టత్వాన్ని బయటికి తీయాలని. వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఆఫ్ కాలింగ్ ఫోర్ డార్క్ లైట్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. మరి చీకటిని చూసి వెలుగు కలుగును గాక అనే సామర్థ్యాన్ని మరి యేసుని నమ్మిన వారిలో కూడా ఈ మంటి కట్టంలో పెట్టాడు. అంటే మనలో ఉండే కొవ్వొత్తుని వెలిగించి ఈ కొవ్వొత్తు ద్వారా మరి ఈ వాక్యంలో లోతైన విషయాలు తెలుసుకొని ఆ సామర్థ్యాన్ని మనము బయటకు చూపించినట్లయితే వాళ్ళు చూసి, అరే యేసు నమ్ముకునే విశ్వాసంలో ఈ ఎక్సలెన్సీ ఎక్కడిది, ఈ శ్రేష్టత ఎక్కడిది, ఇలా అవుతారా అని చెప్పి వారు కూడా ఆ వెలుగు మమ్మల్ని వెలిగించాలా, మా క్యాండిల్ని, మా ఆత్మను కూడా వెలిగించండి. వాళ్ళు కూడా ఎతికి వాళ్ళు కూడా ఆ శ్రేష్టత్వాన్ని పొందుకొని అందరూ కలిపి మహిమపరిచి ఆయన వద్దకు వెళ్ళాలనేటువంటిది ప్రణాళిక. దట్స్ ద పర్పస్ ఆఫ్ ఫెయిత్. యు గెటింగ్ ఇట్ దిస్ ఫ్రైడే మార్నింగ్? గాడ్ ఈస్ టీచింగ్ యూ. In the evening service, I'll teach about the works of faith, the demonstration of faith. Okay. ఏ విధమైనటువంటి క్రియలు మనలోంచి దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు ఈ వెలుగును ఇంకా ప్రకాశింపజేయడానికి. ఓకే. So if you want to turn around your darkness into light, I want to tell you the works, this volume 2. Let me conclude by reading this. Let's read from verse 6. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు For ప్రకటించుచున్నాము. God who commanded the light to shine out of darkness. Who commanded the light to shine out of darkness? For God. అంటే చీకటిని చూసి వెలుగు కలుగును గాక అనేటువంటి దేవుడు మన హృదయాల్లో వెలిగాడంట. ఎలాగా? మన ఆత్మను వెలిగించి ఆత్మను చూసి. చాలామందికి తెలియదు ఈ సామర్థ్యం ఉందని. Many people don't know that they have this ability to turn darkness into light. అందుకే when there was darkness, God said, rise and shine. అంటే ఏంటి? To bring this ability out. You're getting me now? Hallelujah. Why did God give me that word in March? మార్చిలో ఏమన్నాడు? రైజ్ అండ్ షైన్ అంటే ఏంటి? బయట చీకటి కదా. వై డిడ్ హి టెల్ యూ రైజ్ అండ్ షైన్? లెమ్ము, ఉదయం యెహోవా మీద ఉదయిస్తున్నాడు అన్నాడు. రైజ్ అండ్ షైన్, ఉదయించుము. ఎందుకు ఉదయించాలా? ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి. మీలో విశ్వాసుల్లో నేను ఈ యొక్క శ్రేష్టతను పెట్టాను కాబట్టి దాన్ని బయటకు తీయండి అని ఆయన ఈ కాలంలో విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. యు గెటింగ్ మీ నౌ? హి ఈస్ టెల్లింగ్, డోంట్ జస్ట్ గో ఆన్ విత్ యువర్ లైఫ్. టేక్ ఎ బ్రేక్. లార్డ్, యు నీడ్ టు ప్రే హౌ టు బ్రింగ్ దిస్ ఎక్సలెన్సీ అవుట్. నువ్వు పెట్టిన నీ శ్రేష్టతను బయటకు ఎలా తీయాలి? నీ నామాన్ని ఎలా మహిమపరచాలి? మరి చీకటి కాలంలో దేవుడు ఏ రీతిగా ఈ చీకటిని వెలుగుగా మార్చాలనే సామర్థ్యం మనలో పెట్టాడు. ఆయన ఒక నిమిషంలో తీసేయగలదు దీన్ని. He's telling, rise and shine. Rise and shine. Okay. For God who commanded the light to shine out of darkness has shined in our hearts. అంటే ఈ సామర్థ్యాన్ని మనలో కూడా పెట్టాడంట. మరి ఇది ఎలా తెలిసింది? మన ఆత్మ క్యాండిల్ని ఆయన ఆత్మ వచ్చినప్పుడు వెలిగించింది. మనం దీన్ని వెతికి ఈ వాక్యములు మనం దీన్ని తీసుకున్నాం. Now we need to bring it out. To give light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మన ఆత్మ వెలిగించి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. Let's read verse 7. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటిఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. But we have this treasure in the earthen vessels, that the excellency and the power may be of God and not in us. ఇది దేవుడి నుంచి వచ్చిందని మనం అనేకులు చెప్పాలి. లేకపోతే ఇది నాది అని కాదు. No. This is God's.
సో దీని ద్వారా అంటే మనలో ఈ శ్రేష్టతను ఇచ్చి అది బయటికి తీసుకొచ్చి, అరే ఇది దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరు, మీరు నమ్ముకున్న దేవుడిని మేము నమ్ముకుంటామనే అనేకులకు ఈ వెలుగు యొక్క జ్ఞానమును ఆయన ఎందులో పెట్టాడంట? యేసుక్రీస్తులో పెట్టాడు. మరి యేసుని నమ్ముకోవడం వల్ల ఆత్మ వచ్చి మన ఆత్మను వెలిగించి ఈ జ్ఞానంలోకి తీసుకొస్తుంది. సో టుడే ఐ వాంట్ టు అగ్రీ అండ్ ప్రే విత్ యూ. అగ్రీ, లార్డ్ బ్రింగ్ ద లైట్, లెట్ దట్ ఎబిలిటీ కమ్ అవుట్ ఆఫ్ మీ. నాలోంచి ఈ సామర్థ్యాన్ని బయటికి తీ ప్రభువా. బ్రింగ్ దిస్ ఎబిలిటీ అవుట్ ఆఫ్ మీ. నువ్వు నా విశ్వాసాన్ని ఇప్పుడు దాకా మనం అనుకుంటాం, ప్రభు ఈ రోజు దాకా నన్ను కాచి కాపాడినందుకు వందనాలు. ఎప్పుడు రోజుకి అనుకుంటాం, నూతన సంవత్సరం ఇప్పుడు దాకా నన్ను కాచి కాపాడు. ఎందుకు కాచి కాపాడుతాడు నిన్ను? ఏదో జీవించడానిక? అరే పిల్లలు భార్య? నో నో నో, టు బ్రింగ్ అవుట్ దిస్ ఎక్సలెన్సీ. నీకు ఒక ఇల్లు ఇవ్వడానిక, సమృద్ధి ఇవ్వడానిక, కారు ఇవ్వడానిక, భార్య ఇచ్చి పిల్లల్ని ఇచ్చి అందరికి ఉద్యోగాలు సెటిల్ చేసేయడానిక? అది భాగము, అది ఇస్తాడు. అయితే మొదట ఆయన రాజ్య ప్రణాళిక ఎతకాలంట. సో ఆయన విశ్వాసాన్ని కాపాడింది కరెక్టే. నీకు ఉద్యోగం ఇవ్వడం అని చాలామంది సాక్షి చెప్తున్నారు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇల్లు ఇచ్చి అని చెప్తున్నారు. నాకు రోగం పోయింది, అది పోయింది, ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది, నాకు నడువు నొప్పి పోయింది, ఛాతి నొప్పి పోయింది, గుండె నొప్పి, అన్నీ అనేక వందల సాక్ష్యాలు వస్తున్నాయి. కానీ అవన్నీ ఏంటి? ఈ ప్రస్తుతం ఉండే చీకటిని వెలుగుగా మార్చే సామర్థ్యాన్ని బయటకు తీయడానికి ఆయన మన విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. సో లెట్ us pray. Okay, today let us pray for this purpose. 2 minutes, agree with me for this. Okay. ఎందుకు ఆయన ప్రతి హస్తాన్ని సీల్ చేసేసాడు? Why did he seal up every hand? You cannot shake hand, you cannot touch. అది మూవ్ పెట్టుకోండి, శానిటైజర్ పెట్టుకోవాలా? You need to move. జాగ్రత్తలు తీసుకోండి. You need to take care. Be careful because the law of the land and you need to be careful. Sanitizer is good, mask is good, wear it, do it, go ahead. బట్ అలా ఎందుకు చేసేసాడంటే ఆయన తెలుసుకోవాలని. ఓకే, ఆయన్ని తెలుసుకోవాలని. టు నో గాడ్, హీ సీల్డ్ అప్. సో ద ఫైనల్ ప్లాన్ ఈస్ టు నో గాడ్. హీ హస్ సీల్డ్ అప్ ద హ్యాండ్స్. సో లెట్ us pray. అయ్యా, నాలో ఈ ఉండేటువంటి నా విశ్వాసాన్ని ఎందుకు కాపాడుతున్నావంటే నాలో ఉంచిన ఈ శ్రేష్టత బయటికి తీయడానికి. దిస్ ఈస్ హౌ గాడ్ ఈస్ టెల్లింగ్ అరైజ్ అండ్ షైన్. లెట్ us pray. లెట్ us agree. నజరేయుడైన యేసు, ఈరోజు వాక్యములు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో, ఇదిగో ప్రభువా, మొదటి రాజ్యం వ్యక్తి తర్వాత అన్నీ అనుగ్రహిస్తా అన్నావు. మాలో ఈ శ్రేష్టతను పెట్టావు. మా ఆత్మ, మా క్యాండిల్ని నీ ఆత్మ ద్వారా వెలిగించావు. అది ఈ వాక్యములో ఎన్ని ఎతికి, ఇదిగో ఇదా దేవుని చిత్తము, దీన్ని బయటకు తీయడం కోసం ఆయన మా విశ్వాసాన్ని కాపాడుతాడా? ఇది ప్రణాళిక. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు ఇది బయటికి తీయాలి. కాబట్టి ఈ చీకటిని వెలుగ్గా ఎలా మార్చాలో ఆ సామర్థ్యాన్ని ఈరోజు వాక్యము వింటున్న ప్రతి విశ్వాసిలోంచి బయటికి తీయమని. బ్రింగ్ అవుట్ దిస్ ఎబిలిటీ ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్. ఈరోజు వాక్యం వింటున్నా, మొదటిసారి వింటున్నా సరే, ఈరోజు అతని ఆత్మ వెలిగించి అతనిలోంచి సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చి నీ గొప్పతనాన్ని మా ద్వారా అనేకులకు చూపించి, నీవు అనేకులను చేర్చుకొని నీ సంఘంలోకి చేర్చుకొని పరలోకాన్ని మరి ఈ భూమి మీదకి తెచ్చుకునే కృప మా ద్వారా చేస్తున్నందుకు, మొదట సంఘాన్ని ఎందుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో మా అందరికీ కృప ఉజ్జీవముతో దయచేయమని, ఈ వెలుగును మేము ఈ సామర్థ్యాన్ని బయటకు తీయాలనేటువంటి హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి అవి బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ద్వారా ఈ యొక్క శ్రేష్టతను బయలుపరచమని. ఇది బయలుపరిచిన తర్వాత వారికి కావాల్సినవన్నీ దయచేయండి. ఈ భూమి మీద ఆస్తి, ఇల్లు, అంతస్తు, భార్య, పిల్లలు, మొదట దేవుని రాజ్యం వెతుకున్న తర్వాత ఇవన్నీ అనుగ్రహింపండి అన్నావు. ఇప్పుడు వారికి కావాల్సిన ఆరోగ్యము, స్వస్థత, సమృద్ధి అన్నీ దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.